పంచమకాల చేత మొత్తం చదివి రుద్రాభిషేకం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్ది సమయంలోనే మనకి యజ్ఞ కార్యక్రమం కూడా ఆరంభం కానున్నది. మనం 2 అంశాలను తెలియజేసే ప్రయత్నం చేస్తాము. ప్రదక్షిణ మంత్రం చదువుతూ ఉంటాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానచ యాని కానిచ, కొన్ని పాపములు గత జన్మల నుంచి, జన్మాంతరం అంటే గత జన్మల నుంచి కూడా తెలిసి తెలియక మా ద్వారా పాపములు కొన్ని అయినాయి. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతానచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. యాని కానిచ ఏవైతే పాపాలు ఉన్నాయో తాని ఆ పాపాలు ప్రదక్షిణ పదే పదే. ఒక విగ్రహాన్ని, ప్రతిమను, ఈశ్వరుడు యొక్క శివలింగాన్ని అక్కడ పెట్టుకొని దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే